హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. వెల్కమ్ టు డే 2 ఇన్ ముంబై. ఇది నా సెకండ్ డే ఇన్ ముంబై. నేను డే 1 వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నేను మా తమ్ముడు కలిసి అయితే మార్నింగ్ ఇది 7:30 అవుతుంది. మా తమ్ముడిని నిద్రలో లేపి తీసుకొని వచ్చాను. సో మేమిద్దరం కలిసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఇది నా సెకండ్ డే ఆఫ్ కాన్ఫరెన్స్. మీకు ఆల్రెడీ ఫస్ట్ వ్లాగ్ చూస్తుంటే అర్థమై ఉండొచ్చు. నేను ముంబైకి నా మాంటెసరీ కాన్ఫరెన్స్ గురించి వచ్చాను. సో 2 days కాన్ఫరెన్స్ అనమాట. ఫస్ట్ డే అయిపోయింది. ఇది నా సెకండ్ డే, ఫైనల్ డే. ఫస్ట్ డే ఏమో వడ ట్రై చేసాం, చాలా బాగుంది. పోహా కూడా ట్రై చేసాం, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం ఆనియన్స్ పెడతారు, ఇంకా కొంచెం సేవ్ వేస్తారు అనమాట. చాలా మంచి టేస్ట్. క్వాంటిటీ కూడా నేను సగం తిన్నా, మా తమ్ముడికి సగం ఇచ్చా అనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 30 రూపీస్. అసలు చాలా చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. 15 రూపీస్ నుంచి స్టార్ట్. వడాపావు కూడా తింటే మంచి కడుపు నిండుతుంది. 15 రూపీస్. ఇది కూడా బాగుంది. ఇప్పుడు మీరు చూసారా, వాళ్ళు ఆ అబ్బాయి స్కూల్ బాక్స్లో వడాపావు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతారు. చాలా మంది అది బ్రేక్ఫాస్ట్ లాగా తింటారంట. ఓకే, మాకైతే లంచ్ బ్రేక్ వచ్చేసింది. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారంటే పన్నీర్ కర్రీ, ఇంకా లసోని కార్న్ పన్నీర్, ఇంకా రాజ్మా కర్రీ, దాల్, నాన్, రైస్. అదే కాకుండా ఇక్కడ చాట్ పాపడ్, హమ్మస్ విత్ పీటా బ్రెడ్ కూడా ఉండే అనమాట. నేను అది ట్రై చేశాను. ఓకే ఉండే టేస్ట్. పాప్డీ చాట్, ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ రైతా. ముందు రోజేమో బూందీ రైతా పెట్టారు. అండ్ ఈ రోజు డెజర్ట్ వచ్చేసి రస్మలై, మూంగ్ దాల్ హల్వా. ఇది అయితే నేను టేస్ట్ చూడలేదు, బట్ కొత్తగా ఉంది. అండ్ మడ్ కేక్ విత్ హాట్ చాక్లెట్. సో నేను ఎన్ని ఉన్నా కూడా చాక్లెట్ ఉంటే కంపల్సరీ అది తీసుకుంటాను. అండ్ షీ ఈస్ టీనాస్ అనమాట. నేను మాంటెసరీ కోర్స్ చేసేటప్పుడు నా మెంటర్ అనమాట. చాలా మంచి ఆవిడ, చాలా మంచిగా టీచ్ చేస్తారు, మంచిగా అర్థమవుతుంది. మీరు నమ్ముతారో లేదో కానీ నేను స్కూల్, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ అటెండ్ అయ్యాను. అటెండెన్స్ మంచిగా ఉంది, కానీ వినేదాన్ని కాదు. కానీ నా మాంటెసరీ డిప్లొమా వచ్చేసరికి 100% అటెండెన్స్, 100% అటెన్షన్ కూడా. నేను మంచిగా కాన్సన్ట్రేటెడ్గా అన్ని క్లాసెస్ వినేదాన్ని. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీరు మాంటెసరీ ఎడ్యుకేషన్, ఈ టీచింగ్ కోర్స్ ఏంటో మీకు తెలియకపోతే నా ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్లో పెట్టాను. అసలు మాంటెసరీ ఎడ్యుకేషన్ ఏంటి, అసలు దాంట్లో ఆపర్చునిటీస్ ఏముంటాయి. నేను న్యూజిలాండ్కి వెళ్ళడం కూడా ఈ మాంటెసరీ ఎడ్యుకేషన్తోనే. సో ఒకవేళ కావాలంటే అవి చెక్ చేయండి. కాన్ఫరెన్స్ అయితే చాలా చాలా బాగా అయ్యింది. నా మెంటర్ని కూడా నేను 5 years తర్వాత కలిసాను. చాలా మంచిగా అనిపించింది అందరినీ కలిసినందుకు. సో 2 days కాన్ఫరెన్స్ అయితే అయిపోయింది. తర్వాత 2 days హాలిడేస్ ఉండే. సో నేను ముంబైలోనే ఉన్నాను అనమాట. ఇంకొక 2 days జస్ట్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి, ఇంకేమైనా ఉంటే చూద్దామని. ఫస్ట్ డే అయితే కాన్ఫరెన్స్ తర్వాత నేను ఓర్లీ సీ ఫేస్, ఇంకా సిద్ధివినాయక టెంపుల్కి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళబోతున్నాము అని అంటే, నేను నా కాన్ఫరెన్స్ నుంచి ఒక స్టేషన్, రియల్ బస్ స్టేషన్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాను. అక్కడ మా తమ్ముడు వస్తున్నాడు. మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. బట్ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్తున్నాము. ఈరోజు మేము 2 places కవర్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఫస్ట్ వెళ్ళేదైతే ఒక బీచ్, సెకండ్ అయితే లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు వర్సోవా బీచ్. మా తమ్ముడు ఉండేసి జూహు బీచ్ చాలా క్రౌడెడ్ ఉంటుందక్క, ఇంకా కొంచెం డర్టీగా కూడా ఉంటుంది. నేను వర్సోవా బీచ్కి తీసుకెళ్తా, అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పి అక్కడ తీసుకెళ్ళాడు. బెస్ట్ డెసిషన్ ఎవర్. మేము కరెక్ట్గా సన్సెట్ టైంలో వెళ్ళాను. అండ్ అదే కాకుండా దిస్ ఇస్ ద సెకండ్ టైం నేను మా తమ్ముడు సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేయడము. ఎందుకు అని అంటే, ఫస్ట్ మీరు చూసినట్లయితే ఉడిపిలో నేను మా తమ్ముడు కలిసి వెళ్ళాము ఒక బీచ్కి. అక్కడ సన్సెట్ టైం వెళ్ళాము. అండ్ ఇప్పుడు కూడా వర్సోవా బీచ్లో అలా వెళ్ళాము. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ ఆ టైంలో అంత క్రౌడెడ్ కూడా లేరనమాట. జస్ట్ నేను, మా తమ్ముడు, కొంతమంది అక్కడ ఉన్నారు. అండ్ మళ్ళీ సేఫ్ అనమాట. అక్కడ ముంబైలో చాలా సేఫ్ ఉన్నారు, జనాలు కూడా చాలా మంచిగా ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా మనకు తెలియకపోతే ఇక్కడ అని అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. మనం అడిగిందే కాకుండా ఇంకొక 2 ఎక్స్ట్రా చెప్తారు. ఇక్కడ వెళ్ళండి, తర్వాత ఇక్కడ వెళ్ళండి అని చెప్పి చాలా మంచిగా. ఇంకా అదే కాకుండా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర బస్ ఎక్కాలన్నా, ఏం చేయాలన్నా కూడా లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్లో నిల్చొని మరి వెళ్తారు, కొట్లాడుకుంటూ తోసుకుంటూ వెళ్ళరు. అది నాకు చాలా బాగా నచ్చింది. అది మన తెలుగు స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఊరికి తోసుకోవడం వెళ్ళడం కన్నా లైన్ సిస్టమ్, క్యూ సిస్టమ్ పాటిస్తారు ఇక్కడ. నేను ఫస్ట్ ముంబైలో ఉన్నప్పుడు ఎందుకురా ఈ లైన్ ఎందుకు నిలబడ్డారంటే, ఇక్కడ ఇలా నిల్చుంటారక్క, ఇట్లా బస్కి సిస్టమేటిక్గా ఫాలో చేస్తారు అంటే, నేను జపాన్లో ఒక్కటి ఫాలో అవుతుంది అనుకున్నా, ఇండియాలో అలా ఫాలో అవ్వరని అనుకున్నా. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే అని చెప్పా అనమాట. అసలు ఆ సన్సెట్ని చూస్తుంటే నాకు 2 కళ్ళు సరిపోలేదు. నేను నార్మల్గా ఎంజాయ్ చేయలేదు బీచ్లో. నేను మా తమ్ముడు జస్ట్ ఎప్పుడైనా నాకు మరీ ఎక్కువగా తడవాలని అనిపించదు. జస్ట్ కాళ్ళకి ఆ వేవ్స్ టచ్ అయితే చాలు.
చాలు, అదొక్కటి ఉంటే చాలు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే అదొక జస్ట్ ఫీలింగ్, ఆ శాండ్ కాళ్ళ కింద శాండ్ ఫీల్ సెన్సోరియల్గా ఫీల్ అవుతుంటే ఆ ఫీలింగే వేరనమాట, ఇలా చెప్పాలి. అండ్ నాకు ఎర్లీ మార్నింగ్స్ చాలా నచ్చుతాయి. ఆఫ్టర్నూన్స్ అస్సలు నచ్చవు, చాలా ఎండగా ఉంటుంది కదా, అందుకోసం నాకు ఆఫ్టర్నూన్స్ అంత నచ్చవు. అండ్ ఈవినింగ్స్ సన్సెట్ అండ్ నైట్ టైం చాలా బాగా నచ్చుతుంది నాకు. ఎందుకో ఎండ అంటే అంత నచ్చదు. సన్సెట్ టైంలో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ పడుతుంది అనమాట. ఎక్కువ వేడి అనిపించదు, ఎక్కువ చల్లగా అనిపించదు. ఆ కోల్డ్ బ్రీజ్ మనం తాకుతుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఈ బీచెస్ని చూసినప్పుడల్లా నాకు న్యూజిలాండ్ గుర్తొస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్లో ప్రతి ఒక్క 7 కిలోమీటర్స్కి ఒక బీచ్ ఉండేదన్నమాట. బాగా తిరిగా నేను బీచెస్కి న్యూజిలాండ్లో ఉన్నప్పుడు. అక్కడ కూడా జనాలు కూడా చాలా తక్కువ కదా, ఏదో మనం ఒక ప్రైవేట్ బీచ్కి బుక్ చేసుకొని వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ కూడా మంచి పిక్నిక్స్ ఎలా ప్లాన్ చేస్తారు. ఇక్కడ చూసినప్పుడు కూడా జనాలు కొంచెం తక్కువ ఉండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే మంచిగా అనిపించింది. యాక్చువల్గా ఇంకా అక్కడ న్యూజిలాండ్లో బాగా స్విమ్మింగ్ చేస్తారనమాట. సమ్మర్లో బాగా స్విమ్మింగ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ కూడా వచ్చు. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడడం ఆపేస్తాను, మీరు వ్యూని ఎంజాయ్ చేయండి. సో, అలా అయింది. అంత బాగా ఎంజాయ్ చేశాము. సో, మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కదా, మేము బయటికెళ్ళే వరకు ఆల్మోస్ట్ లైక్ నైట్ అయిపోయింది. అంటే కొంచెం చీకటి పడిపోయింది. మీకు తెలుసో లేదో నైట్ టైంలో బీచ్ ఇంకా బావుంటది. జస్ట్ వేవ్స్ ఒకటే కనిపిస్తాయి. నో లైట్స్ ఏం కనిపియదు. ఇంకా కొంచెం మూన్ ఉంటే ఇంకా బాగా అనిపిస్తది. మాకేం మూన్ కనిపియలేదు. కుక్కలను చూసారా ఎంత మంచిగా చిల్ అవుతున్నాయో, చాలా దాని పనే బాగుంది. మంచి సోఫా మీద. అండ్ ఇక్కడ కార్న్ కూడా అమ్ముతున్నారు. ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు. అండ్ మీకు ఇప్పుడు నైట్ టైంలో బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. అక్కడ బీచ్‌లోనే ఇక్కడ హార్స్ రైడింగ్ దానికి పెట్టారనమాట.
హార్స్‌కి ఇలాంటి పెద్ద వెహికల్ అటాచ్ చేశారు. మేము చూసాం చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. కానీ పాపం ఆ హార్స్‌ని చూస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంతా తిప్పారనమాట. వాటిని చూస్తే నాకు అంటే యాక్చువల్‌గా మా తమ్ముడు ఎక్కుతావా అని అడిగాడు కానీ వాటిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి అవి చూడడానికి బాగుంది. బట్ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఎక్కలేదు. అండ్ బయటికి వెళ్తే మనకి ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్ అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి మేము బయటికెళ్ళాము. అక్కడ ఒక క్యాఫే కనిపించింది. అది చాలా మంచి యాస్థెటిక్‌గా అనిపించింది. అక్కడికెళ్ళి ఫోటోస్ దింపురా చెప్పు అని చెప్పి వాడిని తీసుకొని వెళ్ళాననమాట. మా తమ్ముడితోటి మొత్తం ఫోటోలు అవన్నీ దిగాను. అఫ్‌కోర్స్ ఇంకా దింపాలి. వాడివి కూడా దింపాను నేను యాక్చువల్‌గా. వాడి ఫోటోస్, వాడి వీడియోస్ కూడా తీశాను నేను. సో, ఒక బెనిఫిట్ అనమాట తమ్ముడున్నందుకు. కొంచెం గట్టిగా అని కూడా చెప్పియొచ్చు. అలుగుతాడు, అన్నీ సతాయిస్తాడు. బట్ తీస్తాడు మంచిగా. సో, పర్లేదు. మంచిగానే అదొక బెనిఫిట్టే. మేమైతే అక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఇంకా మట్కా చాయ్ తాగాము. సో, టేస్ట్ అయితే ఓకే ఉండే. మట్కా చాయ్ అంత నచ్చలేదు. బట్ స్వీట్ కార్న్ బానే ఉంది. అండ్ ఇంకా స్నాక్స్ ఏం తినలేదనమాట. మేము డైరెక్ట్‌గా ఇంగా ఇంటికెళ్దామని అనుకున్నాం అనుకుంటా. సో, హోప్‌ఫుల్లీ అసలు గుర్తులేదు. అండ్ అక్కడి నుంచి మేము ఇస్కాన్‌కి వెళ్ళాము. ఇప్పుడు మేమొచ్చింది జూహు ఇస్కాన్. చాలా పెద్ద ఇస్కాన్ అనమాట. మంచి ఫేమస్ ఇస్కాన్ కూడా. నేను ముంబై ట్రిప్‌కి వచ్చిన తర్వాత 2 ఇస్కాన్స్‌కెళ్ళాను. ఇది జూహు ఇస్కాన్ టెంపుల్. అండ్ లాస్ట్ డే వచ్చేసి కార్గర్ ఇస్కాన్. అదైతే నెక్స్ట్ లెవెల్. ఇది కూడా చాలా బాగుంది. బట్ అది ఇంకా చాలా పెద్దదనమాట. అది కూడా పెడతాను నేను. నేను న్యూజిలాండ్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళాను. బెంగుళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళాను. ఇంకా హైదరాబాద్‌లో ఉన్న అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళలేదు నేను. అక్కడికి వెళ్ళాలి యాక్చువల్‌గా. అసలు ఎప్పటినుంచో అనుకుంటున్నాం కానీ ఆయన ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు వెళ్తాం అంతే. సో, ఇక్కడైతే ముంబైకి వెళ్ళి 2 ఇస్కాన్స్ చూసాను కానీ హైదరాబాద్‌లో వెళ్ళలేదు. అలానే ఉంటదనమాట. సో, డెఫినెట్‌గా ప్లాన్ చేసి అబిడ్స్‌లో ఉన్న ఇస్కాన్‌కి కంపల్సరీ వెళ్తాను. జూహు ఇస్కాన్ అయితే చాలా చాలా బాగుంది. నాకు అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ శ్రీకృష్ణుడు ఇంకా రాధారాణిని చూసేసరికి కడుపు నిండిపోయింది. కళ్ళలో నుంచి నీళ్ళొచ్చేసాయన్నమాట నాకు. చాలా ఎమోషనల్ అయిపోయాను. అంత బ్యూటిఫుల్‌గా ఉన్నారు. ఇక్కడొచ్చేసి రామ, లక్ష్మణ, సీతాదేవి ఇంకా హనుమాన్ కూడా మొత్తం ఇటు సైడ్ రైట్ సైడ్ అలా ఉంటారు. ఇటు సైడ్ ఏమో వాళ్ళ గురువు వాళ్ళు ఉంటారు కదా! అక్కడ ఇటు సైడ్ ఉన్నారు. సో, ఆల్మోస్ట్ అన్ని ఇస్కాన్స్ ఇలానే ఉంటాయన్నమాట. మీకు ఐడియా ఉండుండొచ్చు ఆల్రెడీ. చాలామంది ఎళ్ళుంటారు ఇస్కాన్‌కి. సో, లక్కీగా ఏంటి అనంటే మేము హారతి టైంకెళ్ళాము. నేనెప్పుడూ హారతి టైంకి వెళ్ళలేదనమాట ఇస్కాన్‌కి. అండ్ ఫస్ట్ టైమ్ హారతి టైంకి వెళ్ళాము. చాలా టైం మేము అక్కడనే స్పెండ్ చేశామనమాట. రాత్రి 8:30, 9 వరకు క్లోజ్ అయ్యేంత వరకు అక్కడే ఉన్నాము. అండ్ ఇక్కడ వాళ్ళు భగవద్గీతను ఉపవాసం అంటున్నా నేను. సారీ. ఉపన్ ఏదో అది ఇస్తున్నారనమాట. సో, మేమైతే దర్శనం చేసుకొని అక్కడి నుంచి కొద్దిసేపు అక్కడ నిలబడి హారతి ఇచ్చేంత వరకు ఆగి మళ్ళీ ఎళ్ళామనమాట. మీరు చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్. నాకైతే చాలా నచ్చింది. ఇస్కాన్ హ్యాస్ ఎ డిఫరెంట్ వైబ్. చాలా మంచి వైబ్ అనిపిస్తది నాకు. అండ్ అదే కాకుండా ఈ వ్యూ చూసారా ఎంత బావుందో. మెరిసిపోతున్నారసలు కృష్ణుడు ఇంకా రాధాదేవి. యాక్చువల్‌గా మా తమ్ముడు ముంబైలో ఉండడం ఒక పెద్ద బెనిఫిట్. ఎందుకు అనంటే నాకు ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పి ఒకవేళ నార్మల్‌గా కొత్తగా ఎళ్ళుంటే ఇవన్నీ ప్లేసెస్ నేను చూసేదాన్ని కాదేమో. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ జూహు బీచ్ మంచిగా ఫేమస్ అని చెప్పి అక్కడికెళ్ళిపోయేదాన్ని. వర్సోవా దానికెళ్ళేదాన్ని కాదు. ఇలా జూహు ఇస్కాన్‌కి తీసుకొని వచ్చేటోడు కాదు. సో, యాహ్! అదొక లక్ అనమాట. సో, దర్శనం అయితే చేసుకొని అక్కడి నుంచి బయటకొచ్చాము. పక్కనే ఇంకా మనకి షాప్స్ అలా ఉన్నాయన్నమాట. ఈ షాప్స్‌లో మనకి బీడ్ బ్యాగ్స్ అట్లాంటివి ఉంటాయి కదా! చాలా డిఫరెంట్ ఐటెమ్స్ కృష్ణుడికి సంబంధించినటివి, లేకపోతే స్పిరిచువల్‌గా ఉండేటివి చాలా విగ్రహాలు, బుక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. పెయింటింగ్స్ అలాంటివి ఉన్నాయి. సో, షాప్ చేసేవాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ఫుడ్‌ది కూడా ఉందన్నమాట. చాలామంది కొనుక్కుంటున్నారు. పిల్లలైతే మొత్తం పేస్ట్రీస్, మంచిగా కేక్స్, డెజర్ట్స్, షుగరీ ఐటెమ్స్ మీద బాగా మనకి టెంప్ట్ అయిపోతామనమాట. ఇంకా పిల్లలు ఆగుతారా? సో, వాళ్ళైతే అవి తీసుకున్నారు. అసలు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కానీ ప్రసాదం, అక్కడున్న ప్రసాదం మాకక్కడ సాంబార్ రైస్ కాదు, బిస్బిలేబాద్ అనుకుంటా. చాలా చాలా బావుంది. అండ్ క్వాంటిటీ కూడా ఒక కప్పు తినేసరికి ఫుల్ అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. ఇలా అయింది మా డే 2 అయితే విత్ బీచ్ అండ్ ఇస్కాన్ టెంపుల్. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. సో, యాహ్! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కళ శెట్టి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.